ఆకాశవాణి గుండె ఆరోగ్య చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై డాక్టర్ పి. శ్రీసౌమ్య గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అవయవం మన గుండె. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు పెద్ద సమస్యగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, గతంలో వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించిన హార్ట్ సమస్యలు ఇప్పుడు యువతలో కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల పరిస్థితి, కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా ఎన్పీసీడీసీఎస్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి. శ్రీసౌమ్య గారు. సో మేడంతో మనం మాట్లాడి అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం. మేడం, కార్యక్రమంలో ముందుగా మన దేశంలో హృదయ సంబంధిత వ్యాధుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం మన భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు చాలా వేగంగానే పెరుగుతున్నాయండి. మన దేశంలో మొత్తం మరణాల్లో సుమారు 25-30% గుండె జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. సో ముఖ్యంగా హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వృద్ధుల్లో మాత్రమే కాదు, ఇప్పుడు యువతలో కూడా చాలా ఎక్కువగా కనిపించడం అనేది ఒక ఆందోళన కలిగించే విషయం అన్నమాట. మేడం, గత కొన్ని సంవత్సరాలలో గుండె జబ్బులు మనకి ఎక్కువ అవుతున్నాయి కదా మేడం? సో ఎందుకు ఎక్కువ అవుతూ ఉన్నాయంటారు? దీనికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటారు? ముఖ్యంగా బీపీ అనేది 130/80 mmHg కంటే ఎక్కువగా ఉండడం, చెడు కొలెస్ట్రాల్ 100 mg/dL కంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడం, మధుమేహం రావడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్, అధిక ఉప్పు, నూనె తీసుకోవడం, లేదా ఊబకాయం మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. దాన్ని అథెరోస్క్లిరోసిస్ అంటారండి. చివరికి హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి ఇవన్నీ కలిసి. సో ముఖ్యంగా భారతదేశంలో చిన్న వయసులోనే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడం వలన గుండె జబ్బులు వేగంగా పెరిగిపోతున్నాయి. మేడం, సాధారణంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు రోజువారీగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ప్రస్తుతం మనకి ACC/AHA గైడ్ లైన్స్ ప్రకారం గుండె ఆరోగ్యం పూర్తిగా మన రోజువారీ జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. మొదటిగా వ్యాయామం చాలా అవసరం. ప్రతి వారం కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్, ఉదాహరణకు బ్రిస్క్ వాకింగ్ అంటే చేతులు కాళ్ళు కదులుస్తూ చెమటలు పట్టేలాగా చేయాలి. ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. రెండవది ఆహారం. మనం తీసుకునే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ తీసుకోవాలి. ఉప్పు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్, జంక్ ఫుడ్ లాంటివి తగ్గించాలి. ఇది LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూడవది బరువు నియంత్రణ. సో మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది BMI 18.5 to 24.9 వరకు ఉంచుకోవడం చాలా ఎక్కువ బరువు ఉంటే బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన జబ్బులకి ప్రధాన కారణాలు. నాలుగవది రక్తపోటు మరియు షుగర్ నియంత్రణ. బీపీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు 130/80 కంటే ఎక్కువగా ఉండకూడదు. HbA1c కూడా సాధారణ స్థాయిలో ఉండాలి. సో దీనికి రెగ్యులర్ గా చెకప్స్ అవసరం. ఐదవది పొగ త్రాగడం. ఇది పూర్తిగా మానేయాలి. స్మోకింగ్ వల్ల రక్తనాళాలన్నీ చాలా సన్నగా అవుతాయి. సో ప్లాక్ ఫార్మేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది నేరుగా హార్ట్ అటాక్ కి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఆరవది మానసిక ఒత్తిడి. సో ఇది బాగా తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో మెడిటేషన్, యోగా, మంచి నిద్ర, గంటల నిద్ర ఇలాంటివి చాలా ఉపయోగకరం. చివరిగా 30 ఏళ్ళ తర్వాత ప్రతి వ్యక్తికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్ష రెగ్యులర్ గా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే చాలా సార్లు గుండె జబ్బులు సైలెంట్ గా ఉంటాయి. సో మెయిన్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనం చేసుకుంటే గుండె జబ్బుల్ని 70-80% వరకు నివారించుకోవచ్చండి. మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో యువతలో హార్ట్ అటాక్స్ అనేటివి పెరుగుతున్నాయి. సో దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటారు?
ఇది ఈ రోజుల్లో చాలా ఆందోళన కలిగించే విషయం అండి. గత కొన్ని సంవత్సరాలుగా యువతలో హార్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోవడానికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎర్లీ ఏజ్‌లో రావడం. మొదటగా పొగ త్రాగడం, స్మోకింగ్. యువతలో స్మోకింగ్ ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తుంది. ఇది రక్తనాళాల లోపల ఎండోథీలియం అనే పొరని దెబ్బతీసి ప్లాక్ ఫార్మేషన్‌ని వేగవంతం చేస్తుంది. సో, దీనివల్ల చిన్న వయసులోనే ఆర్టరీస్ అనేవి బ్లాక్ అవుతాయి. రెండవది ఆహారం. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నవి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి తినడం వల్ల ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ఎథెరోస్క్లెరోసిస్‌ని వేగవంతం చేస్తుంది. అండ్ మూడోది వ్యాయామం లేకపోవడం. సో, ఎక్కువగా వ్యాయామం చేయకుండా ఉండడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలనేవి, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలనేవి వస్తున్నాయండి. మేడం, ఏదైతే మనకి హార్ట్ అటాక్ వస్తూ ఉందో, సో దానికన్నా ముందు మనకి ఏమన్నా లక్షణాలు కనిపిస్తాయా? ఒకవేళ కనిపిస్తే ఆ లక్షణాలు ఏమిటి? సో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటారు? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం అండి. సో, హార్ట్ అటాక్‌ని త్వరగా గుర్తించడం మరియు వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. మొదటిగా హార్ట్ అటాక్ లక్షణాలు గురించి చెప్పాలంటే, అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పండి, చెస్ట్ పెయిన్. ఇది సాధారణంగా ఛాతీ మధ్య భాగంలో బిగుతుగా, ఒత్తిడితో లేదా కాలుతున్నట్టు అనిపిస్తుంది. 20 నిమిషాల కంటే ఎక్కువ కొనసాగుతుంది. ఈ నొప్పి ఎడమ చెయ్య, మెడ, దవడ లేదా వెనకకు కూడా వ్యాపించవచ్చు. ఇంకా ముఖ్యమైన లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అంటే బ్రెత్‌లెస్‌నెస్ అంటాము. ఇంకా చెమటలు పట్టడం, ప్రొఫ్యూజ్ స్వెటింగ్ అన్నమాట. ఇంకా వాంతులు లేదా వికారం రావడం, తల తిరగడం లేదా బలహీనతగా అనిపించడం. కొంతమందిలో, ముఖ్యంగా మహిళలు మరియు డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇలా టిపికల్ చెస్ట్ పెయిన్‌లా కాకుండా కేవలం బ్రెత్‌లెస్‌నెస్ అంటే ఆయాసం లేదా ఎక్కువ నీరసం రూపంలో కూడా హార్ట్ అటాక్ అనేది కనిపించవచ్చు. ఇప్పుడు హార్ట్ అటాక్ రాగానే వెంటనే చేయవలసింది ఏంటంటే, మొదటిగా ఆ వ్యక్తిని వెంటనే కూర్చోబెట్టాలి లేదా పడుకోబెట్టాలి. అతను కదలకుండా విశ్రాంతి ఇవ్వాలి. వెంటనే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి. లైక్ అంబులెన్స్‌కి కాల్ చేయాలి. ఇంకా గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్పిరిన్ 325 ఎంజీని నమిలి మింగాలి చూ చేసి. చాలా ముఖ్యమైనది, ఇది క్లాట్ ఫార్మేషన్ తగ్గించడంలో సహాయపడుతుందన్నమాట. ఇంకా ఇది అలర్జీ లేకపోతే మాత్రమే తీసుకోవాలి. వీలైతే నైట్రోగ్లిసరిన్ ఇవ్వచ్చు. బట్ డాక్టర్ అడ్వైస్ బట్టి బీపీ ప్రకారం ఇచ్చుకుంటే మంచిది. పేషెంట్‌కి పల్స్ లేదా బ్రీతింగ్ లేకపోతే వెంటనే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే గోల్డెన్ అవర్ అన్నమాట. ఈ గోల్డెన్ అవర్ లోపల హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రైమరీ పీసీఏ అనేది 90-120 నిమిషాల లోపల చేస్తే చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే గుండె కండరాలు ప్రతి నిమిషానికి చనిపోవడం జరుగుతుంది. సో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్తే అది మనం సేవ్ చేయొచ్చు. చెస్ట్ పెయిన్‌ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎర్లీగా గుర్తించి, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్‌ని మనం సేవ్ చేయగలగొచ్చండి. మేడం, ఇప్పుడే మీరు ప్రస్తావించడం జరిగింది సిపిఆర్‌కి సంబంధించి. మేడం, మరి సిపిఆర్‌ని ఎలా చేయాలి? దాని గురించిన వివరాలు. ఒకవేళ పేషెంట్‌కి ఆయాసం, బ్రీతింగ్ అది లేకపోతే రెస్పాన్స్ అది లేకపోతే వాళ్ళని ఒక గట్టి సర్ఫేస్ మీద పడుకోబెట్టి, మన చేతులని 2 వాళ్ళ చెస్ట్ మధ్య భాగంలో పెట్టి కంప్రెషన్స్ ఇవ్వాలండి. 120 కంప్రెషన్స్ వరకు ఇవ్వాలి. వీలైతే నోటి ద్వారా గాలి ఇవ్వచ్చు. అండ్ మనం వెంటనే ఏదైనా అంబులెన్స్‌కి కాల్ చేసి వాళ్ళని హాస్పిటల్‌కి వీలైనంత త్వరగా షిఫ్ట్ చేయాలి. మేడం, ఇంతవరకు మనమైతే కనుక ఈ యొక్క హార్ట్ అటాక్స్‌కి సంబంధించి సో ప్రివెన్షన్ అండ్ పాటించాల్సిన జాగ్రత్తలు, లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కదా మేడం. సో ఇప్పుడు మనకేదైతే ఎన్‌పీసీడీసీఎస్ ఏదైతే మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఉందో, సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మేడం. భారతదేశంలో ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నియంత్రించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలకమైన జాతీయ పథకం అండి ఈ ఎన్‌పీసీడీసీఎస్. సో, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం మరణాల్లో 60% కంటే ఎక్కువ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లనే జరుగుతున్నాయి. అందులో అతి ముఖ్యంగా గుండె జబ్బులు ముందున్నాయన్నమాట. దీన్ని నివారించడానికి మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. ఇదే సూత్రంతో ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందండి. దీని ప్రధాన ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటంటే, ఎర్లీగా స్క్రీన్ చేయడం అండ్ డయాగ్నోస్ చేయడం ఆ జబ్బుని. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వీటిని తగ్గించడం.
అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ ట్రీట్మెంట్ అంటే తక్కువ ఖర్చుతో అందరికీ అవైలబుల్ గా ఉండేలాగా ట్రీట్మెంట్ ని రూపొందించడం. ఇంకా కాంప్లికేషన్స్ అంటే ఫర్దర్ గా ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి ఫర్దర్ గా రాకుండా ఏమైనా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం. అలాగే ప్రిమెచ్యూర్ మోర్టాలిటీ అంటే మరణాల్ని ముందుగానే సంభవించకుండా తగ్గించొచ్చు మనం వీటి వల్ల. అండ్ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేస్తే మనకి ఏఎస్సివిటి రిస్క్ అనేది 50 నుంచి 70% వరకు తగ్గించవచ్చండి. సో ఈ ప్రోగ్రామ్ లో అసలు టార్గెట్ పాపులేషన్ ఎవరంటే ఎవరిని లక్ష్యంగా పెట్టుకున్నారంటే ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారిని తీసుకున్నారండి. ఇందులో హై రిస్క్ గ్రూప్స్ ని ఎక్కువ తీసుకున్నారు. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు, ఊబకాయం ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళని మెయిన్ గా ఇందులో తీసుకున్నారు. ఎందుకంటే ఈ వయసు తర్వాత చాలా వ్యాధులు సైలెంట్ గా ప్రారంభం అవుతాయి అన్నమాట. ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా స్క్రీనింగ్ సర్వీసెస్ ని కూడా టార్గెట్ చేశారు. అందులో మెయిన్ గా ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే పిహెచ్సిస్ లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించడం, బ్లడ్ షుగర్ చెక్ చేయించడం, కొలెస్ట్రాల్ చెక్ చేయించడం, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేయించడం లైక్ ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ని ఇంక్లూడ్ చేశారనమాట. ఇవన్నీ చేయడం వల్ల డిసీజ్ ని మనం త్వరగా ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించి కాంప్లికేషన్స్ ని కూడా మనం నివారించవచ్చండి. ఇంకా ఈ ఎన్పిసిటిసి ప్రోగ్రామ్ లో ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. అంటే పొగ త్రాగడానికి మానేయడం, స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే హెల్దీ డైట్, ఉప్పు తక్కువ తీసుకునేలాగా, సాచురేటెడ్ ఫ్యాట్స్ అవన్నీ తక్కువ తీసుకునేలాగా, ఇంకా ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, వెయిట్ కంట్రోల్ చేయించడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయించడం ఇవన్నీ కూడా ఈ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అనేవి కూడా ఇంక్లూడ్ చేశారు. అదే కాకుండా వీళ్ళు ట్రీట్మెంట్ అండ్ కంటిన్యూయం ఆఫ్ కేర్ ని ఇవ్వడానికి ట్రై చేశారు. అంటే బీపీ, షుగర్ మందుల్ని ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఇవ్వడం మొదలు పెట్టారు అనమాట. ఒకవేళ రెగ్యులర్ ఫాలో అప్ చేసి అవసరమైన వాళ్ళకి హై సెంటర్స్ కూడా రిఫరల్ చేయొచ్చు. హయ్యర్ సెంటర్స్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, ఒకవేళ ఏమైనా సస్పెక్టెడ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ని కార్డియాలజీ సెంటర్స్ కానీ రిఫర్ చేయొచ్చు అనమాట. దీని వల్ల ఒక కంటిన్యూటీ ఆఫ్ కేర్ అనేది ఉంటుందండి. స్క్రీనింగ్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఫాలో అప్ ఇవన్నీ కూడా ఒక లైన్ ప్రకారం జరిగిపోతా ఉంటాయి. మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా పిహెచ్సి, సిహెచ్సి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ బలోపేతం అవుతాయండి. ఇంకా డాక్టర్స్, నర్సెస్, ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ కేర్ యాక్సెస్ అనేది మెరుగవుతుంది. ఇంకా ఆశా వర్కర్స్ ద్వారా డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయిస్తారు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రారంభించారు. సో ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ అని ఆశా వర్కర్స్ ద్వారా అందరికీ తెలియపరుస్తారనమాట. మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క పథకం ద్వారా మనకి హృదయ సంబంధిత వ్యాధులను ఎలా గుర్తించి నివారిస్తూ ఉన్నారు? సో భారతదేశంలో గుండె జబ్బులను ముందుగానే గుర్తించి నివారించడంలో ఈ ఎన్పిసిటిసిఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. గుండె జబ్బులు ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ను ఎర్లీగా గుర్తించి కంట్రోల్ చేసి నివారించవచ్చు. ముందుగా గుర్తించడానికి ఎర్లీ డిటెక్షన్ అనేది మెయిన్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఎన్పిసిటిసిఎస్ ప్రోగ్రామ్ లో 30 ఇయర్స్ సంవత్సరాలు పైబడిన వ్యక్తికి పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ చేస్తారు. అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో, పిహెచ్సిస్ లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా అవసరమైతే చెక్ చేస్తారు. దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటి సైలెంట్ కిల్లర్స్ ని మనం ఇదే స్టేజ్ లో మనం గుర్తువచ్చు అనమాట. రెండవది ఏంటంటే రిస్క్ స్ట్రాటిఫై చేయొచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అంటే ఎవరు హై రిస్క్ లో ఉన్నారో గుర్తించవచ్చు. ఉదాహరణకి స్మోకర్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, వీరికి ప్రత్యేకంగా ఫాలోఅప్ అండ్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మూడవది నివారణ అంటే ప్రివెన్షన్. ఈ ఎన్పిసిటిసిఎస్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. లైక్ స్మోకింగ్ సెసేషన్, స్మోకింగ్ ఆపేయడం, హెల్దీ డైట్ ప్రారంభించడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ కంట్రోల్ చేయడం ఇవన్నీ. నాలుగవది చికిత్స మరియు ఫాలోఅప్. బీపీ లేదా షుగర్ పెరగడానికి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో మందులు ఇస్తున్నారనమాట బీపీ, షుగర్ పెరిగిన వాళ్ళకి. ఇంకా రెగ్యులర్ ఫాలోఅప్స్ జరుగుతున్నాయి. ఆశా వర్కర్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు కూడా, అవగాహన కల్పిస్తున్నారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేస్తే మనకి హార్ట్ అటాక్ అనేది 50 నుంచి 70% వరకు మనం తగ్గించవచ్చండి.
మేడం, మనం మాట్లాడుకున్న ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు కొంచెం అవేర్‌నెస్ తక్కువే ఉంటుందండి. సో, దీని వలన గుండె జబ్బులు చాలా సార్లు లేట్ స్టేజ్‌లో గుర్తించబడతాయి. సో, ఈ పరిస్థితిని మెరుగుపరచడంలో ఎన్‌పీసీడీసీఎస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో, దీనివల్ల ఎర్లీ డిటెక్షన్ మరియు రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అనేది గుండె జబ్బుల నియంత్రణలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇదే అంశాన్ని ఈ పథకం గ్రామీణ స్థాయిలో అమలు చేస్తుంది. ముఖ్యంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ మరియు పీహెచ్‌సీస్ ద్వారా బీపీ, షుగర్ కంట్రోల్ చేయడం, డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయడం ద్వారా చాలా మందిలో సైలెంట్ హైపర్‌టెన్షన్, సైలెంట్ డయాబెటిస్ ఉంటే ఎర్లీగా గుర్తిస్తున్నారు. రెండవది మందుల అందుబాటు అన్నమాట. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రజలకు బీపీ, డయాబెటిస్ మందులు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో లభిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది. మూడోది అవేర్‌నెస్ పెరుగుతుంది. ఆశా వర్కర్స్ ద్వారా ఈ అన్‌హెల్తీ డైట్, పొగ త్రాగడం ఇవన్నీ కూడా అవేర్‌నెస్ పెంచుతున్నారు. నాలుగోది రిఫరల్ సిస్టమ్స్ పెరిగినాయి అన్నమాట. సివియర్ కేసెస్‌ను జిల్లా ఆసుపత్రులకి లేదా హైయర్ సెంటర్స్‌కి పంపించడం జరుగుతుంది. దీనివల్ల టైమ్లీగా మనకి ట్రీట్మెంట్ అనేది లభిస్తుందన్నమాట. మేడం, మనకేదైతే ఇంతవరకు మాట్లాడుకున్న ఎన్‌పీసీడీసీఎస్ ఈ పథకం ఉందో, సో దీని తర్వాత మనకి మేజర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కనుక ఆయుష్మాన్ భారత్ యోజన. సో ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా హృదయ రోగులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయంటారు? ఆయుష్మాన్ భారత్ యోజన అనేది 2 ముఖ్య భాగాలపై ఆధారపడి ఉంటుందండి. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ లైక్ ప్రాథమిక ఆరోగ్య సేవలు, ఇంకోటి పీఎంజేఏవై ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, సెకండరీ అండ్ టెర్షరీ కేర్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అనేది లభిస్తుందండి. ఇంకా హృదయ రోగులకి ఎందుకు ఇది ముఖ్యమైనదంటే గుండె జబ్బుల్లో చికిత్సల్లో లైక్ యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్లు వేయడం, సిఏబీజీ అంటే బైపాస్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్స్ అన్నమాట. సో ఆయుష్మాన్ భారత్ లో ఇవన్నీ కూడా మనకి బాగా కవరేజ్ ఇస్తున్నాయి. ఈ అడ్వాన్స్ చికిత్సలన్నీ కూడా పేద ప్రజలకు బాగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఆయుష్మాన్ భారత్. అండ్ ఈ పథకం ద్వారా కవర్ అయ్యే ముఖ్య కార్డియాక్ సర్వీసెస్ ఏంటి అంటే ఈసీజీ, ఎకో లాంటి డయాగ్నోస్టిక్ టెస్టులు, ఇంకా కొరోనరీ యాంజియోగ్రఫీ అనే టెస్ట్, యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ ప్లేస్మెంట్, లేకపోతే సిఏబీజీ బైపాస్ సర్జరీ, హార్ట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి. దీనివల్ల పేషెంట్ కి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది బాగా తగ్గుతుంది. అండ్ క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ ట్రీట్మెంట్ కూడా ఉంది దీంట్లో. పీఎంజేఏవై ద్వారా ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంది. అంటే రోగి ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ ఆలస్యం కాకుండా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందుబాటులో వస్తుంది. మెయిన్ గా ఈ ఎర్లీ ట్రీట్మెంట్ అని ఎందుకు మనం స్ట్రెస్ చేస్తున్నాం అంటే మనం చెప్పుకున్నట్టు టైమ్ ఈజ్ మజిల్ అన్నమాట. ఇది కార్డియాలజీ భాషలో టైమ్ ఈజ్ మజిల్ అంటారు. అంటే హార్ట్ అటాక్ సమయంలో ఆలస్యం అయితే ఆ మయోకార్డియం అనేది డ్యామేజ్ జరుగుతూ పోతూ ఉంటుంది. సో ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేయడం అనేది చాలా మంచిది. ఆయుష్మాన్ భారత్ వల్ల ఇది సాధ్యమవుతుంది. అండ్ పేషెంట్స్ ఎర్లీగా హాస్పిటల్కి వస్తారు, లేకపోతే స్టెంట్ వేయించుకుంటారు, థ్రాంబోలైసిస్ చేయించుకుంటారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల మరణాలు అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో గ్రామీణ పేద ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో ఖర్చు భయం వల్ల డిలే అయ్యే చికిత్సలన్నీ ఇప్పుడు టైమ్లీగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే హార్ట్ డిసీజెస్ మీద ఈ పథకం వల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఎర్లీగా హాస్పిటల్ చేరిక, టైమ్లీగా ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం అండ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఈ 3 కూడా మొత్తంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ఒక లైఫ్ సేవింగ్ స్కీమ్. మేడం, సర్జరీలు కానివ్వండి, స్టెంట్లు కానివ్వండి, సో ఇటువంటి చికిత్సలు ఈ పథకంలో కవర్ అవుతూ ఉన్నాయా? ఇందులో గుండె జబ్బుల్లో ముఖ్యంగా యాంజియోప్లాస్టీ అంటారండి. అంటే స్టెంట్ వేయడం అన్నమాట. మరియు బైపాస్ సర్జరీ అంటే సిఏబీజీ అంటాం అన్నమాట. ఇలాంటి అడ్వాన్స్ చికిత్సలన్నీ చాలా ఖరీదైనవి. ఈ సమస్యను పరిష్కరించడంలో ఆయుష్మాన్ భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం కింద పీఎంజేఏవై ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి సుమారు 5 లక్షల వరకు క్యాష్లెస్ హెల్త్ కవరేజ్ లభిస్తుందండి. అంటే స్టెంట్, యాంజియోప్లాస్టీ చేయించుకోవాలంటే హార్ట్ అటాక్ లేదా సివియర్ బ్లాక్ ఉన్నప్పుడు, కొరోనరీ యాంజియోగ్రఫీలో బ్లాక్ గుర్తించినప్పుడు స్టెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రొసీజర్, హాస్పిటల్ ఛార్జ్, స్టెంట్ కాస్ట్, ఐసీయూ స్టే ఇవన్నీ కూడా ఈ పథకం కింద
ఫ్రీగా కవర్ అవుతున్నాయండి. అండ్ ప్రైమరీ పీసీ అనేది యాంజియోప్లాస్టీ అనేది 90 నుంచి 120 నిమిషాల్లో చేయడం జరగాలి లైఫ్ సేవింగ్ కోసం. సో దీంట్లో కూడా మనకి ఆయుష్మాన్ భారత్ చాలా బెటర్ గా యూజ్ అవుతుంది. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ రెండోది బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు కూడా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు చేస్తారు, ఇది కాంప్లెక్స్ డిసీజ్ ఉన్నప్పుడు. సో ఈ బైపాస్ సర్జరీ ఖర్చు కూడా, సర్జన్ ఛార్జెస్ కూడా, ఆపరేషన్ థియేటర్ ఖర్చు, ఐసీయూ కేర్, మెడిసిన్స్, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ లో క్యాష్లెస్ గా అవైలబుల్ గా ఉన్నాయండి. ఒక మంచి స్టాండర్డైజ్డ్ కేర్ అయితే లభిస్తుంది దీనివల్ల. అండ్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ పేమెంట్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో ఫైనల్లీ ఇదంతా చాలా ఉపయోగకరమైన పథకం అండి. ఫైనాన్షియల్ బర్డెన్ ని తగ్గిస్తుంది, ట్రీట్మెంట్ డిలేని కూడా తగ్గిస్తుంది అనమాట. మేడం, మనకి దేశవ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటివి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు కదా మేడం. సో వీటి ద్వారా హార్ట్ డిసీజెస్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుందంటారు? ఇది గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో గుండె జబ్బులను ముందుగానే గుర్తించడంలో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయండి. ఇవి ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా పనిచేస్తూ ఎన్పిసిడిసిఎస్ తో సమన్వయంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇందులో ఎర్లీ స్క్రీనింగ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గుండె జబ్బులు నివారణలో చాలా ముఖ్యమైనవి. మొదటిగా పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ చేస్తారు. అంటే 30 ఏళ్ళు పైబడిన వారందరికీ బీపీ కొలుస్తారు అనమాట. ఆ టార్గెట్ బీపీ 130/80 చూసుకొని. అండ్ బ్లడ్ ప్రెషర్ పరీక్షలు చేస్తారు, అవసరమైతే కొలెస్ట్రాల్ కూడా చెక్ చేస్తారు. రెండవది ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ అనమాట. స్మోకింగ్, ఒబెసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటివి ఉన్న వారికి హై రిస్క్ గా గుర్తిస్తారు వాళ్ళని. వారికి ప్రత్యేకంగా ఫాలో అప్ ప్లాన్ అనేది చేస్తారనమాట. మూడవది లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ అన్నమాట. అంటే స్మోకింగ్ మానడం, హెల్తీగా డైట్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం 150 నిమిషాలు ఒక వారానికి, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. మేడం, మనకి ముఖ్యమైన ఏజ్ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, సో 30 ఇయర్స్ అని చెప్పి. సో 30 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ చేయించుకోవాలి అంటే ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది? ఉన్నాయండి. సో 30 ఏళ్ళ తర్వాత ప్రతి వ్యక్తి రెగ్యులర్ గా స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే గుండె జబ్బులు చాలా సార్లు సైలెంట్ గా ప్రారంభం అవుతాయి అన్నమాట. మొదటగా బీపీ చెక్ చేయించుకోవాలి. ప్రతి వ్యక్తి బీపీ చెక్ చేయించుకోవాలి. టార్గెట్ బీపీ అనేది 130/80, దానికంటే తక్కువే ఉండాలి. అన్కంట్రోల్డ్ బీపీ ఉంటే గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతాయి అన్నమాట. రెండోది బ్లడ్ షుగర్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటిస్ స్క్రీనింగ్ అంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లేదా హెచ్బిఏవన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఐడియల్లీ హెచ్బిఏవన్సీ లెస్ దాన్ 5.7% ఉండాలి. ఈ డయాబెటిస్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ సన్నగా అయిపోయి బాగా దెబ్బతింటాయి. మూడవది లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. లైక్ ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ చెక్ చేయించి ఎల్డిఎల్ లెవెల్స్ లెస్ దాన్ 100 mg/dL ఉండేలా చూసుకోవాలి. హై కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. నాలుగవది బాడీ వెయిట్ అండ్ బిఎంఐ అనేది 18.5 to 24.9 వరకు ఉండేలా చూడాలి. ఒబేసిటీ వల్ల బీపీ, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. ఐదవది ఈసీజీ, హార్ట్ రిథమ్. గతంలో సైలెంట్ ఇష్కిమియా ఏమైనా ఉందా గుర్తించడానికి ఈ ఈసీజీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా సిమ్టమ్స్ లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం అన్నమాట. ఆరవది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, క్రియాటినిన్. ఎందుకంటే కిడ్నీ అండ్ హార్ట్ డిసీజెస్ ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అన్నమాట. ఏడవది లైఫ్ స్టైల్ అసెస్మెంట్, స్మోకింగ్, డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవి కూడా రిస్క్ ఎవాల్యుయేషన్ లో భాగమే. హై రిస్క్ ఇండివిజువల్స్ లో టిఎంటి, ఎకో వంటి అడ్వాన్స్డ్ టెస్టులు కూడా అవసరమైతే చేయాలి. అది కూడా డాక్టర్ సూచిస్తే మాత్రమే. ఈ ఎన్పిసిడిసిఎస్ మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఈ టెస్టులు చాలా వరకు గ్రామీణ స్థాయిలో కూడా అందుబాటులోకి వచ్చాయండి. మేడం, ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక ఈ గుండె జబ్బులకు సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి, ఆ అపోహలు ఏంటి, వాస్తవాలేంటి? ఈ గుండె జబ్బుల విషయంలో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి మీరు అన్నట్టు. సో ఈ అపోహలు చాలా సార్లు ఆలస్యానికి దారి తీసే ప్రమాదాన్ని పెంచుతున్నాయి అన్నమాట. మొదటి అపోహ ఏంటంటే ఛాతి నొప్పి లేకపోతే గుండె జబ్బు ఉండదు అనేది అపోహ. నిజానికి వాస్తవం చెప్పాలంటే చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో మరియు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో బ్రెత్లెస్ అంటే ఆయాసం లేదా ఫెటీగ్ అంటే బాగా నీరసంగా ఉండడం రూపంలో కూడా హార్ట్ డిసీజ్ కనిపిస్తుంది. రెండో అపోహ ఏంటంటే యువతకి హార్ట్ అటాక్ రాదు, ఇది అపోహ. వాస్తవం ఏంటంటే లైఫ్ స్టైల్ మార్పుల వల్ల యువతలో కూడా ఈ మధ్య హార్ట్ అటాక్లు చాలా పెరిగిపోతున్నాయి. మూడవ అపోహ ఏంటంటే బీపీ లేదా షుగర్ సిమ్టమ్స్ ఉంటేనే చెక్ చేయాలి, ఇది అపోహ అండి. వాస్తవం ఏంటంటే ఇవి సైలెంట్ కిల్లర్స్.
సిమ్టమ్స్ లేకపోయినా డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. సో మీరు ప్రేయర్గా ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది ఉత్తమం. 4వ అపోహ ఏంటంటే స్టెంట్ వేసుకుంటే పూర్తిగా నయం అయిపోతుంది అనేది అపోహ అన్నమాట. వాస్తవం ఏంటంటే స్టెంట్ ఒక బ్లాక్ ని మాత్రమే తెరుస్తుంది, కానీ ఆ డిసీజ్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో లోపల ఎథెరోస్క్లెరోసిస్ దాన్నేమీ ఆపట్లేదు, అది మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. సో మీరు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఇంకా 5వ అపోహ ఏంటంటే మందులు కొంతకాలం తీసుకుంటే సరిపోతుంది. వాస్తవం ఏంటంటే చాలా కేసెస్ లో బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో మందులు లైఫ్ లాంగ్ అవసరం పడే ఛాన్సులు ఉంటాయన్నమాట. 6వ అపోహ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది. నిజం చెప్పాలంటే సరైన వ్యాయామం 150 నిమిషాలు పర్ వీక్, ఒక వారంలో 150 నిమిషాలు నడవగలిగితే హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. సో ఇవన్నీ కొన్ని అపోహలండి. మేడం, కార్యక్రమంలో చివరగా ఆరోగ్యకరమైన హృదయం కోసం మీరు అందించే ముఖ్యమైన సూచనలు. ఆరోగ్యకరమైన హృదయం కోసం మెయిన్ గా మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అదే మెయిన్ ప్రధాన ఔషధం. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు: రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి, వారంలో 150 నిమిషాల వరకు. ఉప్పు తక్కువ తీసుకోవాలి, 5 గ్రాముల కంటే తక్కువ. హెల్తీ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఇవి తీసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి పూర్తిగా. అండ్ బీపీ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి, లెస్ దాన్ 130/80 ఉండేలాగా. షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా నార్మల్ లిమిట్ లో మెయింటైన్ చేయాలి. బిఎంఐ కూడా నార్మల్ రేంజ్ లో మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ మెయిన్ గా తగ్గించుకోవాలి ఈ కాలం యువత అందరూ. అండ్ 7 నుంచి 8 గంటలు నిద్ర అయితే అవసరం అండి. ఇవన్నీ కలిసి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి మెయిన్ గా. సో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. మేడం, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని గుండె ఆరోగ్య చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇంతవరకు గుండె ఆరోగ్య చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తూ ఉన్న పథకాలపై డాక్టర్ పి. శ్రీసౌమ్య గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.